ఉగ్రవాద మూలాలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణను ముమ్మరం చేసింది. లోతుగా దర్యాప్తు చేస్తుంది. పేలుళ్ల కుట్రకు వ్యూహాలు రచించిన విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్ కు చెందిన సమీర్ పై చట్టవిరుద్ద కార్యకలాపాల నివారణ చట్టం, పేలుడు పదార్థాల చట్టం పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. విజయనగరం కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం సిరాజ్, సమీర్ విశాఖ జైల్లో ఉన్నారు. వారిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. సాంకేతిక అంశాలపై న్యాయస్థానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్లిన సిరాజ్ కు సోషల్ మీడియా ద్వారా హైదరాబాద్ కు చెందిన సమీర్ సహా కర్ణాటక, మహారాష్ట్రకు చెందిన మరో 4 పరిచయమయ్యారు. సమాజంలోని ఓ వర్గానికి అన్యాయం జరుగుతోందని, వారికి న్యాయం జరగాలంటే ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత వారు హైదరాబాద్, ముంబై, ఢిల్లీ వెళ్లి కొందరిని కలిసి వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. తమ కార్యకలాపాలు బయటకు పొక్కకుండా సిగ్నల్ యాప్ లో సిరాజ్ బృందం ప్రత్యేకంగా ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. అందులో మాట్లాడుకుంటూ ఏడాదిగా కార్యకలాపాలు ముమ్మరం చేశారు. ప్రత్యేక నిఘాతో అరెస్ట్ చేసిన తర్వాత వీరిద్దరి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ద్వారా మూలాలు తవ్వితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గ్రూప్ లో ఎవరెవరున్నారు, వారు ఎక్కడివారు, వీరితో లింక్ ఎలా కలిసిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఉగ్ర మూలాలు విదేశాల వరకు ఉండి ఉంటాయని ఎన్ఐఏ అధికారులు, పోలీసులు అనుమానిస్తున్నారు. వీరికి ఆర్థిక సాయం ఎక్కడి నుంచి అందిందో నిర్ధారించుకునేందుకు వారి బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. నిందితుల కస్టడీ లభిస్తే విచారణ అనంతరం ఈ కేసును ఎన్ఐఏకు బదిలీ చేయనున్నారు. హైదరాబాద్ లో బాంబు పేలుళ్లకు కుట్ర చేసిన సమీర్ అరెస్టుపై అతడి సోదరి అలియా స్పందించారు. సమీర్ స్కామ్ లో ఇరుక్కున్నాడంటూ ఈ నెల 16న పోలీసులు తీసుకెళ్లినట్లు తెలిపారు. అయితే సమీర్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు టీవీలో చూశామన్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఎవరో తమకు తెలియదన్నారు. తన సోదరుడు లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలతో సికింద్రాబాద్ కు చెందిన సమీర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు విజయనగరానికి చెందిన సిరాజ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. नीचे ज्यादा नीचे पुलिस वाले पकड़ लिए एकदम। अब वो बस्ती का बच्चे आके छोटे भैया समीर भाई को पुलिस वाले लेके जा रहे हैं। कई को लेके जा रहे, क्या हुआ? वहाँ गए तक मैं बुरखा सब पहन के नीचे गए तक चले गए, वो सारे लोग चले गए बच्चे को लेके चले गए। तो हम अब दूसरे सर भी थे, मतलब 5 जने सर थे और एक लेडी सर भी थी। आए ऊपर आए, चलो अम्मा ऊपर चलो, तो ऊपर आए। अब घर में पूरा चेकिंग वुकिंग करे साहब, उनकी ड्यूटी उन्होंने करे, समझो ड्यूटी करे, चेकिंग करे, कुछ भी नहीं मिला। मैं पूछ रही हूँ सर को, सर क्या है ये, आप लोग मेरे भाई को ऐसा लेके चले गए, क्यों ऐसा मेरे भाई को ऐसा लेके चले गए और पूरा घर पूरा ऐसा चेकिंग कर रहे, क्या बात है मेरा भाई ऐसा, क्या ऐसा मेरा भाई कुछ भी नहीं करा, आप ऐसा नहीं स्कैम हुआ। मैंने क्या स्कैम हुआ वो पूछ रहे थे। हम पूछे उनको, नहीं पैसे आपके पैसे गुम गए तो आप खामोश बैठे। तेलंगाना गवर्नमेंट से, असद अवैसी साहब से, रेवंत रेड्डी सर से, पीएम मोदी सर से गुजारिश है कि प्लीज मेरे भाई को रिहा कर दो। बस मेरे भाई की कोई गलती नहीं है, कोई गलती नहीं है मेरे भाई।